ఉన్నటువంటి అదృష్టవంతులు, ధనవంతులు, అందమైనటువంటి వాళ్ళు, గొప్పవారు, ఆయుషారోగ్యవంతులు. మరి అదృష్ట భీమవరంలో మొట్టమొదటిసారిగా క్లాసు పెట్టిన సందర్భంగా అదృష్టాన్ని పొందినటువంటి గొప్ప ధనవంతులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరి డైనమిక్, ఎనర్జెటిక్ డాక్టర్ మరి రాశి, మంచి మనసు కలిగిన వ్యక్తి, ధైర్యవంతుడు, ధనవంతుడు, గొప్పవాడు, ఆయుషారోగ్యవంతుడైనటువంటి డాక్టర్ విశ్వమణి, మిస్సెస్ డాక్టర్ విశ్వమణి బాబు గారికి నా యొక్క ప్రత్యేక పాదాభివందనం. మరి వాళ్ళ మాతృమూర్తికి, వాళ్ళ పితృమూర్తికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకి నా యొక్క ధన్యవాదములు. మరి 2025 సంవత్సరం అంటే 9 ఎన్నోసార్లు గురుగారు వీడియోలు చెబుతున్నారు. చాలా అదృష్ట సంఖ్య అని అందరికీ చాలామంది తెలుసు. మరి ఆ 9 మీదే నేను దీని మీద దృష్టి పెట్టి ఈ భీమవరం క్లాసులో అదృష్టమైనటువంటి సంఖ్యని గొప్పగా సన్మానాన్ని చేసేదానికోసం నా సొంత ఖర్చుతో గురువారి సంతోషాన్ని పొందే విధంగా ఆనందాన్ని పంచాలని కోరి నా మనసు చేశాను. అయితే ఎంతోమంది ఈ చుట్టుపక్కల భీమవరం ప్రాంతంలో ఉన్నప్పటికీ అదృష్టవంతులు, డబ్బు పిచ్చి పట్టిన వారు అదృష్టవంతులు మాత్రం ఈ క్లాస్కి వచ్చారు. మరి వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం పొందినటువంటి వారిగా నేను గురువుగారి క్లాస్కి వచ్చారని భావిస్తూ ఇంకొకసారి అందమైనటువంటి వాళ్ళకి, ధనవంతులకి, గొప్ప వాళ్ళకి మరి నేను అనుకున్న రేంజ్లో 90 మందితో అనుకున్నది 6తో 9 మంది మహాలక్ష్మితో గురువు గారికి కనకదార సత్కారాన్ని మాత్రం చేయించగలిగిన సంతృప్తిగా. మరి మిగతాది కూడా కొంత అన్నది ఏం చేద్దాం ఆలోచించేస్తాను. అయితే ఆ సమయంలో వైట్ అండ్ వైట్లో మనం గురువుగారిని పాలాభిషేకం పాదాలు చేసి సత్కరించాం. కానీ గురువు గారికి కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేస్తే మనతో పాటు ఉండేవాడు దగ్గర వచ్చి అనే ఆలోచన నాకు మధ్యలో పుట్ల. అంటే ఇంకా 90 మంది సంఖ్య కాలేదే అనేటువంటి ఆలోచన పోయింది. కానీ నాకు గురువుగారి మీద అలాంటి తోసిపట్టాలి. అయితే ఆయనకి దండేస్తామే, అది మోయగలుగుతాడు లేదో నాకు ఆ భయం పట్టుకుని లోపల ముందు అది పోగొట్టినాక చూపించినా నాకు భయం తగ్గింది. అయితే అది ఒకటే నా కోరిక, అక్కడ ఎందుకో తగ్గింది. అది దానికి ఏదో ఉంది కారణం, అది మాత్రం గ్యారెంటీ. దాని గురువు గారిని ఏ రేంజ్లో చూడాలనిపించే ముందు మనసులో గ్యారెంటీగా అది ఉంటుంది. బట్ అయితే తర్వాత ఓహో సార్కి ఎలా మిస్ అయ్యామే అని కొంచెం వేరే ఒక సన్నిహితమైనటువంటి వ్యక్తి ద్వారా గుర్తు కలిగి అయ్యో అది చేయలేకపోయినా అనిపించింది. ఎనీహౌ ఏదైనా మళ్ళీ నెక్స్ట్ ఈ స్వశక్తి గురువు గారిని ప్రత్యేకంగా సౌందర్యవంతంగా తీర్చిదిద్దే దశలో మనతో పాటు నిలబడతానని దగ్గరికి వచ్చిన నా యొక్క కోరిక చేస్తాను. ఏముంది దానికి అనిపించింది నాకు ప్రత్యేకమైన మేకప్తో చేయిస్తా మాత్రం గ్యారంటీ. ఇక్కడే మేకప్ మాస్టర్ని కూడా పిలుచుకొచ్చి ప్రత్యేకంగా అలంకరణ చేసి మనతో పాటు కొంతమంది ఆయనలాగా పెట్టి చిన్న నాట్యంలాగా చేయించే మార్గం చేస్తాయి. అది మాత్రం ఉంది గ్యారెంటీగా. ఎందుకంటే ఇవన్నీ చేయొచ్చు నాకు ఎందుకు ప్రేరేపిస్తుంది. అయితే అన్ని టెస్టులే, అన్ని పరీక్షలు తెలుసా, నేను ఏది సొంతగా చేస్తా. అసలు టైం ఉన్నా లేకపోయినా పరుగులు తీపిచ్చా. సార్ దండ చేసిన కోసం వాడితో పరుగులు తీపిచ్చా. నన్ను చూస్తే హడలు అయిపోతున్నాడు. నేనేం చేయను, రా అంటే పిలిస్తే ప్రేమతో అనే చేసేస్తాడు. తీసుకొచ్చి అటెన్షన్గా అందించాడు. నేను గుంటూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు తిరుగుతామంట. కొన్ని వేరే ఫోన్లు ఉంటాయి అందుకోసం. సో ఎనీహౌ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చింది. ఇక సంతోషాన్ని గురుగారు చూడాలనుకున్నాను, ఆనందాన్ని అందరికి పంచాలనుకున్నాను, పనిచేశాను. అయితే ఆ చిన్న ఏదో ఇది ఉంది కాబట్టి అది కూడా పూర్తి బిల్ చేసేస్తాను.
అక్కడెక్కడైతే కొన్ని డెసిషన్లో ఉన్నాను, సమయం తక్కువ ఉంది కాబట్టి. సో చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఈ ఆనందం ఇందులో మనం ఉన్నందుకు నాకు చాలా గొప్పగా, గర్వంగా, గురువుగారి శిష్యులుగా మనం అందరం ఉన్నందుకు, ఈ ధనవంతులుగా మారి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరైనా సరే ఇక్కడికి వచ్చి అదృష్టవంతులుగా నిలబడినందుకు చాలా గొప్పగా ఉంది. అది భీమవరంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ క్లాస్ పెట్టిన గురువుగారు ఈ 2025 సంవత్సరంలో ఈ 9 సిరీస్లో 9 నెంబర్తో 3 నెంబర్తో 6 ఈవెంట్స్తో ఇవన్నీ కలిపి చేయటం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని పొందలేకపోయిన వాళ్ళు తర్వాత నేను తెలుసుకుని నిదానికి వస్తారు. అయ్యో ఆ రోజు రాలేకపోయిన బాధ మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఉంటుంది, ఇది మాత్రం గ్యారంటీ. అది విషయం. మరి భీమవరం మాత్రం చాలా అదృష్టమైనటువంటి ఊరు. ఎందుకంటే గురువు గారికి ఇక్కడ క్లాస్ పెట్టమని చెప్పి ఏ శక్తి అయితే విశ్వశక్తిగా భావిస్తున్నాం మనం, ఆ శక్తికి గురువుగారు తెలియపరచడం, ఇక్కడ క్లాస్ పెట్టడం అనేది వాళ్ళ యొక్క చాలా అదృష్టం అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ డేట్ కూడా రావడం చాలా చాలా అదృష్టం వాళ్ళకి. ఈ 9వ తారీఖు రావటం, ఈ 2025 సంవత్సరంలో అనే దాంట్లో 9 ఉండటం, మరి అది కూడా మార్చి 3 అంటే 3 నెలలు కాబట్టి అది 3 ఉండటం, ఇన్ని రకాల అద్భుతాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ క్రియేషన్ని తయారు చేసి ఇంకా అద్భుతంగా క్లాస్ జరిపిద్దామని చెప్పి అనుకున్నాను. కానీ ఏదో ఉంది, అమ్మ విశ్వశక్తి గారు కొంచెం అట్లా చూపించారు. సో ఇంకా ఏదో బలంగా ఇచ్చారు. అయితే మనకు వచ్చిన ప్యాకెట్స్ కూడా 9. నేను అనుకున్నది 9, ఈవెంట్స్ 9, చేసింది 6 ఐటమ్స్తో చేసాం. మరి అదేవిధంగా ఎందుకో లక్ష్మీదేవిలో కూడా తగ్గుతాడేమో, ఈ లక్ష్మీదేవి పెట్టుకుందాం లాస్ట్ ఎవరో అన్నారు సరదాగా. అంటే నిజంగా ఆ లక్ష్మీదేవి మాకు వచ్చింది. వచ్చి 8 మంది లక్ష్మీదేవి వచ్చారు, 9 మంది రాలేదు. ఓహో ఇదేదో చేస్తుంది అని చెప్పి అనుకున్నాను. ఎవరంటే అయ్యా అనమాకండి అయ్యా అని చెప్పాను నేను. కానీ సంతోషంగా ఉంది. సో మరి ఈ యొక్క క్లాసు ఇంత అద్భుతంగా జరిగింది. మళ్ళీ మళ్ళీ జరిగే క్లాసు కూడా ఇంకా రెట్టింపుగా పెరుగుకుంటూ పోయి గురువుగారి శక్తి, గురువుగారి యొక్క క్లాసు బ్రహ్మాండం జరుగుతూ పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి సాటాలని మనసావచ్చని కోరుకుంటున్నాను. మరి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండి మన గురువు గారికి మనం సపోర్టివ్గా ఉన్నందుకు చాలా ధన్యవాదములు. మనకు ఒంగోలులో క్లాస్ వచ్చేసి మళ్ళీ మౌర్య అని చెప్పి మరి అక్కడ ప్లేస్ మార్చడం జరిగింది. మరి హైదరాబాద్లో కూడా నెక్స్ట్ వీక్లో ఉంది. మరి నేనైతే హైదరాబాద్లో అటెండ్ అవుతాను, మరి ఒంగోలు అటెండ్ అవుతాను, మాత్రం ఒక క్లాస్ మాత్రం అటెండ్ అవుతాను. అక్కడ కూడా ఇలాంటి చిన్న స్మాల్ ప్రజెంటేషన్ని ఇవ్వాలనుకున్న ఏదో ఒకటి డిసైడ్ చేస్తాను, చేసేసి ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా చిన్న పాట ఒకటి పాడతా. థ్యాంక్ యూ మనీ. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు ప్లస్ సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు ప్లస్ సంపద, డబ్బు సంపద, సంపద సంపద సంపద, భలే 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 సంపద, సంపద సంపద సంపద, భలే 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 సంపద, డబ్బు ప్లస్ సంపద, డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, ఆనంద ఇల్లులో డబ్బు సంపద, ఆనందంగా నాను డబ్బు సంపద, ఆనంద ఇల్లులో డబ్బు సంపద, ఆనందంగా నాను డబ్బు సంపద, సంపద సంపద సంపద, భలే 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 సంపద, సంపద సంపద సంపద, భలే 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 సంపద, ఆనంద ఇల్లులో సంపద, నా చేత వచ్చింది సంపద, ఆనంద ఇల్లులో సంపద, నాతోటి వచ్చింది సంపద. డాక్టర్ విశ్వమణి బాబు గారికి సన్మానం చేయిస్తే సంపద, డాక్టర్ విశ్వమణి బాబు గారికి సంతోషం తెప్పించి సంపద, ఆనందం పొందాను సంపద, అందరికీ పంచాను సంపద, డబ్బు ప్లస్ సంపద, డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, డబ్బు ప్లస్ సంపద, డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, ఆనంద ఇందులో డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, ఆనంద ఇందులో డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, డబ్బు సంపద, ఓ డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, ఆనంద ఇందులో డబ్బు సంపద, ఆనంద సంపద, ఆనంద ఇందులో డబ్బు సంపద, ఆనందంగా డబ్బు సంపద,
ఆనంద ఇల్లులో డబ్బు సంపద, డబ్బు కాసి తెచ్చాము డబ్బు సంపద, డబ్బు టానికెళ్ళాము డబ్బు సంపద, ధైర్యంగా ఉన్నాము డబ్బు సంపద, గొప్పవాడినయ్యాను డబ్బు సంపద, ధనికుడిగా మారాను డబ్బు సంపద, తిరిగితనం పోయింది డబ్బు సంపద, ధనంతుడిగా మారాను డబ్బు సంపద, ధైర్యాన్ని పెంచాను డబ్బు సంపద, డబ్బు సంపద డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద, సంపద సంపద సంపద, భలే 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 సంపద, సంపద సంపద సంపద, భలే 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 సంపద, డబ్బు 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 సంపద సంపద సంపద, భలే 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 సంపద, సంపద సంపద సంపద, భలే 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 సంపద, డబ్బు సంపద డబ్బు సంపద, డబ్బు సంపద డబ్బు సంపద, భలే 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 డబ్బు సంపద. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గురువు గారికి నా కృతజ్ఞతలు. గురువు గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ భీమవరంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2007-8 సంవత్సరంలో మా బ్రదరు నేను ఒక సినిమా చూస్తూ ఉంటే నాకు అందమైన లొకేషన్ చూశాను, బాగా నచ్చింది. అప్పుడు మా బ్రదర్ని అడిగాను, ఏందని ఇంత మంచి ప్లేస్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడని అడిగి, ఇవన్నీ కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి డిస్టిక్లో ఉన్నాయి, అక్కడ చాలా బాగుంటుంది, మంచి మంచి పొలాలు, కొబ్బరి మొక్కలు, సెలయేర్లు, నీళ్లు అంతా చాలా మంచిగా ఉంటుందని చెప్పాడు. జీవితంలో ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి అని అప్పుడు అనుకున్నాను. నేను 18 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. సెకండ్ వన్ ఏంటంటే, ఉదయం నిద్రపోయాము, లేచాను, అన్నగారు నెల్లూరు, మేము ఇద్దరు నెల్లూరు నుంచి వస్తాం, కలిసి వస్తాం. నేను కింద, ఆయన పైన. నేను నిద్ర లేయంగానే నా కింద 10 రూపాయల కాయిన్ ఉండింది. అది తీసి దండం పెట్టుకొని జేబులు వేసుకున్నాను. అన్న మీదే కాయిన్ అని అడిగా. పై నుంచి వచ్చిందా, మీదే లేకపోతే కాదని అడిగా. నాది కాదు, అది నీదే విషయం వచ్చింది, తీసి జేబులు వేసుకోమన్నారు. అన్న జేబులు వేసుకోమన్నా. రేపు నిన్న మార్నింగ్ కదన్నా, నిన్న మార్నింగ్ కాల్ చేశాను అన్నకి. అన్న నాకు ఎందుకో భీమవరం చూడాలని ఉంది, భీమవరం టౌన్ అంతా తిరగదామన్నా, ఆటో తీసుకుంటాను, బాడుకి ఇద్దరు రెండన్న తోడు, ఏమనుకోవద్దు, ఉదయాన్నే ఎలాగ 5 గంటలకు తిరుగుతాం కదా, ఇద్దరు ఇక్కడ 5కి దిగుతాం కాబట్టి ఒక ఆటో తీసుకొని ఒక 200 ఇచ్చేస్తే మొత్తం టౌన్ అంతా తిప్పుతాడు, ఒకసారి కొత్త ప్లేస్ కదా మొత్తం తిరగదామని చెప్పాను. నిన్న దాదాపు ఒక అరగంట డిస్కషన్ చేశా, కొంచెం నాతో రమ్మని. ఇక్కడికి వచ్చాము, అక్కడ దిగాము, ఫ్రెష్ అప్ అయి స్నానం చేసేసి ఇక్కడికి వచ్చాము. ఆనందిని హోటల్కి వచ్చినప్పుడు అన్నగారు ఎదురొచ్చారు నాకు. అన్న ఎదురొచ్చి అన్నయ్య మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగారు. మేము ఇక్కడి నుంచే వస్తాం, నెల్లూరు నుంచి వస్తున్నాం అని చెప్పారు. ఆయన మేము ఇక్కడ పక్కన ఏదో ఊరు చెప్పారు అన్నగారు. బ్రదర్ మీరు నేను ఒక్కనే పోతున్నాను, నేను ఆటోలో వచ్చాను, ఇక్కడ మా ఊళ్ళో టెంపుల్ ఉంది, మనం ఒకసారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం అన్నారు. ఆయన ఏం చేశారంటే ఆటో తీశారు. అక్కడ కరెక్ట్గా టెంపుల్ ఎక్కడో తెలియక భీమవరం టౌన్ అంతా తిరిగినాం ఈరోజు పొద్దున్న. మేము ఒకసారి భీమవరం టౌన్ అంతా తిప్పాడు ఆటోలో. ఎవరిని అడిగినా అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి అంటే మధ్యలో అన్న మ్యాప్ చూస్తున్నాడు. ఆ మ్యాప్ కూడా చూపిలా, ఇటు పోవాలి అర్థం కాక, అటు పోవాలి అర్థం కాక భీమవరం, నేను ఏదైతే భీమవరం టౌన్ అంతా తిరిగానో టౌన్ మొత్తం తిప్పి చూపించి చాలా ఆనందం వేసింది. అప్పుడే నేను ఆటోలోనే చెప్పా, అన్న నిజంగా దేవుళ్ళకి వచ్చావున్నా, నిన్న మేము డిస్కషన్ చేసాము, నేను టౌన్ అంతా తిరగాలని, నువ్వు వచ్చి నేను 200 పెట్టి తిరగాలంటే ఫ్రీగా తిప్పావు అని అనుకున్నాము. అయిపోయింది. ఇకపోతే నేను డైలీ ప్రతిరోజు చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే నైట్ నిద్రపోయేసరికి 11 అవుతుంది, ఉదయం నిద్రలేసరికి 4 అవుతూ ఉంది. ఆమె హాస్పిటల్కి వెళ్ళేసి నేను నిద్రపోతా ఉన్నా. పేషెంట్లు వస్తే కొంచెం అసహనంగా మాట్లాడుతున్నా, కాసేపు ఆగిరండి అంటే కొంత ఇరిటేట్ అవుతున్నారు వాళ్ళు. ఒకరోజు నైట్ ఏమనుకున్నానంటే సరేలే నిద్రపోదాము అని చెప్పేసి అలారం ఆఫ్ చేసి నిద్రపోయాను. ఆ నైటు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను గురువు గారి ఇంటికి వెళ్ళాను, సూలూరుపేట దగ్గర ఇంటికి వెళ్ళాను. గురువు గారు మొక్కలకి నీళ్లు పడుతుంటే ఆయన ఏమిటి వచ్చావు అన్నాడు. నేను చెప్పబోయేసరికి నువ్వేం చెప్పబోతున్నావు నాకు అర్థం అవుతుంది, నేను మొహం చూస్తే ఏం జరిగింది నాకు అర్థం అవుతుంది,
ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళు, మేడం గారు భోజనం పెడతారు, అందరం భోజనం చేసి తర్వాత మాట్లాడదాం ఇది ఏదైనా ఉంటే అని అన్నారు. వెళ్ళాను, భోజనానికి కూర్చున్నాను. ఆయన ఏదో కూర్చున్నా, ఇష్టంగానే కూర్చున్నాను, తింటూ ఉన్నాను. అంతలోగా మేడం గారు వచ్చి, నాన్న నువ్వు నా బిడ్డ లాంటి వాడివి అని చెప్పేసి నా భుజం మీద చెయ్యేసి, నువ్వు నిరాశపడొద్దు, నీ గురువు నిజం, నీ సబ్జెక్ట్ నిజం, నువ్వు నిజం, నువ్వు మంచిగా చేస్తున్నావు, ఇబ్బంది లేదు, నీకు అన్నీ జరిగిపోతాయి, నువ్వు సంతోషంగా తిని సంతోషంగా వెళ్ళిరా అన్నారు. అప్పుడు గురువు గారు గట్టిగా నవ్వి, ఇంకెందుక నవ్వోయా, మా జ్యోతి చెప్పింది కదా, అయిపోద్దులే, మంచిగా జరిగిపోతుందిలే, నవ్వని ఒక నవ్వుతూ ఆ మాట అన్నారు. ఇక నేను తినేసి నా హ్యాండ్ వాష్ చేసుకొని అటు పోతూ ఉంటే మళ్ళీ మేడం గారు ఎదురొచ్చి, నానా చిన్నపిల్లలకి స్టూడెంట్స్కి గురువుగారు క్లాస్ చెప్తున్నారు, నువ్వు కూడా పోయి క్లాస్లో పోయి కూర్చోపో అన్నారు. వెళ్ళి నేను క్లాస్లో కూర్చున్నాను. నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం వరుసగా చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం ఎలా కూర్చున్నాము, ఒక 4 వరుసలు కూర్చో ఉన్నాం అందరూ. నేను మిడిల్లో కూర్చున్నాను. ఇటు పక్క లెఫ్ట్ అబ్బాయి, రైట్ అబ్బాయి, బ్యాక్ సైడ్ అబ్బాయి. రైట్ సైడ్ అబ్బాయి నేను కూర్చోనగానే, అన్నా ఆయన మనిషి కాదన్నా, దేవుడు అన్న ఆయన, 2 నెలల నుంచి నేను సబ్జెక్ట్ నేర్చుకుంటాను, నా అకౌంట్లో ఇప్పుడు 3 సార్లు 3,800 పడ్డాయన్నా అన్నాడు. గమ్ముగా వింటూ ఉన్నా. మళ్ళీ ఇటు పక్క వెంటనే లెఫ్ట్ అబ్బాయి వల్ల, నేను నెల నుంచి వస్తున్నాను గురువుగారి క్లాస్కి, నాకు ఒక 8,000 పడ్డాయి అన్నాడు. బ్యాక్ సైడ్ అబ్బాయి, నేను 10 రోజుల నుంచి వస్తున్నాను, నాకు ఒక 8,000 పడ్డాయి అన్నది. ఏంది 8 అంటున్నారని చెప్పేసి, అందరికీ ఉన్నాయి సరే మనకు ఉంటుందని చెప్పి అక్కడి నుంచి నేను లేచి వెళ్ళిపోయాను. మేడం గారు ఎల్లో పెన్ను, రెడ్ పెన్ను తెచ్చిచ్చిపోయారు, అది జేబులో పెట్టుకొనేసి వెళ్ళిపోయాను. తర్వాత ఎమ్మటే నిద్ర లేచి చూసుకుంటే 3:45 ఉంది. అది మళ్ళీ లేచి నేను రెగ్యులర్గా ఏం చేసుకుంటాను అన్నీ రెగ్యులర్గా చేసుకుంటున్నాను. మళ్ళీ అలాగే చేసుకుంటూ ఉంటే మళ్ళీ రీసెంట్గా మొన్న 2వ తేదీ మళ్ళీ అలారం ఆఫ్ చేసుకో, ఈరోజు నిద్రపోవాలని చెప్పేసి మళ్ళీ నిద్రపోతున్నా. గురువు గారి కల్లోకి వచ్చారు, వచ్చి పక్కన వచ్చి కూర్చున్నారు. పక్కన వచ్చి కూర్చొని తెల్ల షర్టు తెల్ల పంచె కట్టుకొని పక్కన వచ్చి కూర్చొని, ఎందుకు బాగా తిని నిద్రపోతా ఉన్నావా, లేచి 5x55 రాసుకోవా, నిద్రపోతున్నావా అన్నాడు. ఆమె నాన్న ఆల్రెడీ గురువుగారు నేను ఒక 5-6 సార్లు రాశాను గురువుగారు, నేను ఇంకా రాయాలంటే నాకు ఆ ఫీలింగ్స్ నాకు రావడం లేదు, ఆల్రెడీ 5-6 సార్లు రాసున్నాను అన్న. ఓర్పు సహనం పట్టుదల ఉండాలి, ఎంత నువ్వు 30 ఏళ్ళకి రాయలేని చేయలేని అంటున్నాను అని చెప్పేసి, తీసుకో ఎల్లో కలర్ పేపర్, రెడ్ పెన్ తీసుకోమన్నారు. తీసుకొని ఇచ్చాను, గురువుగారి చేతిలో పెట్టాను. గురువుగారు రాశారు. గురువుగారు రాసి నా చేతిలో పెట్టి, ఇదిగో కింద సంతకం పెట్టి పడుకోమన్నాడు. ఆయనకి సంతకం ఎందుకు గురువుగారు మీరే పెట్టండి అంటే, లేదు నేను పెడితే మొత్తం నేను రాసినట్టు, అదే నువ్వు పెడితే నువ్వు రాసినట్టు సంతకం పెట్టి పడుకోమన్నారు. ఆ పని అయిపోద్ది పో, సంతకం పెట్టి పడుకోమన్నారు. నేను సంతకం పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలా జరిగింది. రెగ్యులర్గా నాకు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు గురువు గారి వీడియో చూడని రోజే ఉంది. రోజు కనీసం తక్కువ అనుకుని ఒక 10-20 వీడియోలైనా చూస్తాను. ఎప్పుడైతే నా మనసుకు ఒక అసహనం కలుగుద్దో, అసహనం కలిగిన ప్రతిసారి నేను గురువుగారి వీడియోలు చూసి మళ్ళీ తిరిగి నేను నా మనసుని సంతోష పెట్టుకుంటూ, గురువుగారు ఈ చాలా వీడియోస్లో చెప్పున్నారు, 8, 88, 888 అది కనిపిస్తుందంటే 7 కనిపిస్తుందంటే దగ్గరికి వచ్చామని, ఇకపోతే 88, 8, 888 కనిపించిందంటే విశ్వం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, 9, 99, 999 కనిపిస్తే ఇక ఇప్పుడు ఉండే పనికిరాని జీవితం నుంచి నువ్వు మంచి జీవితానికి వెళ్ళబోతున్నావని, 786 ఎప్పుడైతే కనిపిస్తుందో మీ లైఫ్ అక్కడి నుంచి మీకు అదృష్టం పట్టబడి చేంజ్ అవుద్దని అలా వీడియోస్ చెప్పున్నారు. ఏ అయితే చెప్పున్నారో నేను నిద్రపోయినప్పుడు లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు గురువుగారు చెప్పిన ప్రతి ఒక్క నెంబర్ కనిపిస్తున్నాయి నాకు. 88, 888, 999, 369 అయితే నాకు 15 డేస్ నుంచి కంటిన్యూగా కనిపిస్తుంది గురువుగారు. దానికి ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. డైలీ 2-3 టైమ్స్ కనిపిస్తుంది డైలీ. అది ఆ పవర్ ఏంటో తెలుసుకుందాం, గురువుగారిని అడగదామని వచ్చాను. ప్రతిరోజు నాకే ఎందుకు కనిపిస్తుంది 369 ఏమని చెప్తుందా, నేను రాసిన దానికి రిజల్ట్ వస్తుందని చెప్తుందా, అసలు నాకు ఏమి ఇండికేట్ చేస్తుందని చెప్పేసి గురువుగారిని ఒక మాట అడుగుదామని కూడా. ప్రతిరోజు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. విశ్వసంఖ్య ప్రతిరోజు నాకు ఇప్పటికి 4-5 సార్లు డబ్బులు దొరికాయి నాకు. ఈరోజు దొరికిన దాంతో కలిపి 5వసారి నాకు డబ్బులు దొరకడం. అది రూపాయి కావచ్చు, ₹2 కావచ్చు, ₹100 కావచ్చు. ప్రతిరోజు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. ప్రతిరోజు నిద్రలో డబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు కనిపిస్తున్నాయి. నేను ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ కనిపిస్తున్నాయి. ఏ అయితే విశ్వ సంకేతాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు ప్రతి ఒక్క రోజు నాకు కనిపిస్తున్నాయి. అవి నేను ఎప్పుడైతే నాకు
నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎక్కడైతే నేను మనసులో కొంచెం అసహనం వ్యక్తం చేస్తానో, ఏంటి ఇంత సిన్సియర్గా చేస్తున్నా అనుకున్న ప్రతిసారి 786 కనిపించడమో, 369 కనిపించడమో, 888, 999 కనిపించడం, మళ్ళీ ఎనర్జీ తెచ్చుకోవడం, మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేయడం, అలా జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా మంచి మంచి సంకేతాలు ఖచ్చితంగా ఏ అయితే గురువుగారు చెప్పారో, వీడియోస్ చెప్పున్నారో ప్రతి ఒక్క ఖచ్చితంగా నేను ఏదైతే మేనిఫెస్టేషన్స్ అన్నీ చేస్తున్నానో, కొంచెం టైం పట్టచ్చు కానీ వెనక ముందు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతంగా జరగబోతున్నాయి. ఈరోజు నాకు కూడా ఇల్లు లేదు, రెంట్ హౌస్లో ఉంటాను. నాకు ఇల్లు, పొలం అవన్నీ కూడా కావాలని చాలా టార్గెట్స్తో నేను ఉన్నాను. అవన్నీ కూడా నేను సంపాదించుకోవడానికి దీన్నే సరైన మార్గం అని, ఇదే సరైన వేదిక అని నేను భావించి నిద్రలేసినప్పటి నుంచి ఇంకా బతికితే ఇలాగ బ్రతకాలి, ఇలా చేసుకోవాలని. థ్యాంక్ యూ గురువు గారు. ఇకపోతే ఉదయం అన్నగారు పంచ షర్టు ఇచ్చారు వెంగళ కుమార్ అన్నగారికి, చాలా 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 కృతజ్ఞతలు. అందరూ కూడా నా కంటికి అసెంబ్లీలో కూర్చున్న పెద్ద మనుషులా కనిపించారు. ఇకపోతే అందరూ పెళ్లి కొడుకులాగే కనిపించారు. ఉదయం ఒకసారి మా మిస్సెస్ వీడియో కాల్ చేస్తే, ఇదేంది ఈ అవతారం నీకు ఈ బట్టలు నేను పెట్టలేదు బ్యాగులో అనేది. బట్టలు మనకు కాదు, అక్కడ వచ్చిన వాళ్ళందరికి ఒక అన్న పెట్టాడు బట్టలు, అందరికి తెల్ల బట్టలు పెట్టాడు అని చెప్పాను. అలా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వెంగళ కుమార్ అన్నకి నా కృతజ్ఞతలు. ఇకపోతే చాలా బాగుంది భోజనం, గురువు గారికి నా కృతజ్ఞతలు. క్లాస్ అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తిరుపతి 30వ తేదీ మీటింగ్ కూడా తిరుపతి మళ్ళీ నేను వస్తాను. నేను సక్సెస్ అయ్యేంత వరకు గురువు గారితో ఉంటాను, సక్సెస్ అయిన తర్వాత కూడా ఉంటాను, ఎప్పటికీ ఆయనతోనే ఉంటాను. నేను మంతులకు కోటీశ్వరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. శమాని బాబు గారికి కృతజ్ఞతలు, అమ్మ నాయనకి కృతజ్ఞతలు. మాది భువనగిరి దగ్గర హనుమపురము. నేను ఈ క్లాస్ రావడం 5వ సారి. నాకు అద్భుతాలు మంచిగా జరుగుతున్నాయి అని విశ్వం నాకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నాకు ఇవాళ హైదరాబాద్ నుంచి మన విజయవాడకు వస్తుంటే మధ్యలో నాకు 5 రూపీస్ కాయిన్స్ దొరికింది. నాకు దొరికిన కానే నాకు 50 లక్షలు 50 కోట్లు దొరికినాయి అని చెప్పేసి కళ్ళకు అద్దుకొని ముద్దు పెట్టుకొని జోలేస్తున్నాను. అట్లే మా భార్య కూడా నాకు ఎన్నో సహకరిస్తుంది. మా భార్య కూడా అన్ని పనులు నేను చేస్తున్నాను. మా పిల్లలు కూడా నాకు ఎంతో సాయం చేస్తున్నారు. నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఈ క్లాసుకు నాకు వచ్చినందుకు నాకు కూడా సంతోషం, ఆనందం అనిపిస్తుంది. భీమవరం క్లాస్కు నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. మన సార్ కూడా చాలా కృతజ్ఞతలు. అందరికీ డ్రెస్సులు ఇచ్చినారు, డ్రెస్సులు కూడా సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. మన భోజనాలకు కూడా చాలా చాలా బాగున్నాయి. మైక్లకు, లైట్లకు, చైర్లకు మన యశమాన్ బాబుకి అందరి పేరున అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్స్. సారు వెళ్ళ బుక్ రెడ్ పెన్ ఇచ్చినారు, ఆ సార్ కూడా కృతజ్ఞతలు, థ్యాంక్స్. కృతజ్ఞతలు. ఇక్కడ అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటీశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు. ముందుగా ఈ అవకాశం కల్పించి నాకు ఈ సబ్జెక్టులోకి రావడానికి సహకరించిన ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మరీ కృతజ్ఞతలు. యశమాని బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన కోటేశ్వరులకి, అదృష్టవంతులకి, అపర మేధావులకి చాలా చాలా కృతజ్ఞతలు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది భీమవరం మామిళ్ళ అమ్మవారి తల్లికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ మన గురువు గారికి సన్మానం చేసిన ఆయనకి వెంగళ కుమార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ పెట్టిన భోజనానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ హోటల్ యజమాన్యానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అపర మేధావులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ని మనకు అందజేస్తున్న తండ్రి తర్వాత పెద్దలు, పూజ్యులు మన
నాకు వెంకటేశ్వర స్వామి తర్వాత అంతటి మహానుభావులు యశోమణి బాబు గారు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ క్లాసులోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ క్లాస్ కోసం తెలుసుకుంటే అందరూ కోటేశ్వర్లే. ఈ క్లాసు నమ్మండి, చెయ్యండి, పొందండి. ఇందులో నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి, అయినా ఒకటో రెండో చెప్తాను. వెంకటేశ్వర స్వామి గుడికి నాకు వెళ్ళటం 7 వారాలు వెళ్ళటం నాకు ఫేమస్ ఎప్పటి నుంచో. ప్రతిసారి నేను వెంకటేశ్వర స్వామి కోసం చెప్తానని ఏంటంటే, నేను ఇబ్బందులు పడిన టైంలో నా ఇబ్బందులు ఎలాగపోతాయి అని ఒక నైట్ అంతమని అడిగాను నేను దేవుణ్ణి డైరెక్ట్ మాట్లాడి. ఎందుకంటే అప్పుడు నాకు చూపించాడు ఈ సబ్జెక్ట్. ఆయన చూపిస్తే ఇందులో 7 వారాలు వెళ్తుంటే అక్కడ జనం విపరీతంగా ఉంటారు శనివారం ఆ టెంపుల్లో. సాధారణంగా దర్శనం అవ్వాలంటే ఒక్క 4-5 గంటల టైం పట్టేసే టైంలో రిచ్ దర్శనం ఉంది, అది విఐపీలు వెళ్ళే దర్శనం. విఐపీలు వెళ్ళే దర్శనానికి వెళ్ళాలంటే 1500 దర్శనం ఉంటుంది. మా మిస్సెస్ గారు అంటారో ఆ దర్శనానికి వెళ్తామండి అంటుంది. ఆ దర్శనానికి ఏమి వెళ్తాం, నేను అంత డబ్బులు ఇచ్చుకుని ఏమి వెళ్తాంలే అని నేను అంటున్నాను. ఈ లోపల ఆవిడ అక్కడ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆవిడ కూడా ఈ సబ్జెక్ట్లో ఉన్నారు. అక్కడ ఉంటే ఆ డబ్బులు 1500 రూపాయలు అక్కడ పడి ఉన్నాయంట. 1500 రూపాయలు పడి ఉండడానికి అక్కడికి వెళ్ళి నేను ఎక్కడికో బయటికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చేదానికి ఏమంటే 1500 పడి ఉన్నాయి ఇక్కడ అన్నాను. నువ్వు దర్శనం అన్నావుగా అన్నాడు, వెళ్ళిపోతాం ఆ దర్శనానికి అని తీసుకుని ఆ దర్శనానికి వెళ్ళిపోయాం. వెంటనే వెళ్ళిపోతే ఆవిడ అన్నా కానీ 7 వారాలు కూడా మేము ఆ డబ్బులతో అదే దర్శనానికి వెళ్ళగలిగాం, సొంత డబ్బులు పెట్టుకుని. అలాగేంటంటే ఉందంటే ఉంది, మంచి అంటే మంచే, చెడు అంటే చెడే. ఈ సబ్జెక్ట్ చాలా గొప్పది, చాలా విలువైంది. దీంతో ఎంత మంచి ఉందో అంత ప్రమాదకరం కూడా ఉంది. ఈ మధ్య పిల్లలు ఫోను బాగా చూస్తున్నారు, చదువు కూడా మానేసి. ఈ ఫోను వల్ల నాకు తీసుకొచ్చి ఏమన్నానంటే, ఈ ఫోన్ వల్ల ఇబ్బంది అయిపోయింది, పగలగొట్టేస్తాం ఈ ఫోన్ అని ఫోన్ మీద తీసుకున్నా. మొబైల్ 15,000 కంటే 20,000 ఉంటుంది, 5-6 సంవత్సరాలు ఉంది, పోయింది ఫోన్. ఈ ఫోన్ అంటే నాకు ఇష్టం లేదు, ఈ ఫోన్ వల్ల ఇసుకొచ్చేసింది నాకు ఇబ్బంది. ఈ పిల్లలు ఈ ఫోన్ వల్ల చాలా నష్టపోతున్నారు, వీళ్ళు చదువుతులేదు ఇసుకిచ్చేస్తున్నారు, అదే చూస్తున్నారు. ఓకే అని చెప్పి ఫోను పగలగొట్టేద్దామంటే పేడ ఒప్పుతులేదు అనేదానికి ఫోన్ పోయింది. ఎక్కడ పోయింది ఇక ఫోన్ పోయింది. అలాగేంటంటే ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మంచి అనుకుంటే మంచిది అనేది అందరూ నమ్మండి, చాలా మంచిది ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. ఒకళ్ళేమో ముందుగా కనెక్ట్ అవ్వచ్చు, మరొకళ్ళు వెనకమాల కనెక్ట్ అవ్వచ్చు. మనం ఎంత చేస్తే అంత ఉంది. ఎగ్జాంపుల్ దానికి కూడా నేనే కారణం. దీన్ని ఏంటంటే ఇది చేసేటప్పుడు మనలో భయం ఉండాలి, పలానా చాటుకి వెళ్ళాలనే తపన ఉండాలి, వెళ్తాలని ఆలోచిస్తేనే జరుగుద్ది. ఇది 10 సార్లు చెప్తే 10 సార్లు చెప్పిన ఫలితం ఉంది, 100 సార్లు చెప్తే 100 సార్లు చెప్పిన ఫలితం ఉంది, 1000 సార్లు చెప్తే 1000 సార్లు చెప్పిన ఫలితం ఉంది, ఒక్కసారి చెప్తే ఒక్కసారి చెప్పిన ఫలితం ఉంది. ఇందులో 24 గంటలు లెగిస్తే డబ్బు సంపద, డబ్బు కోసం ఆలోచించాలి. ఏమి ఈ క్లాసు ఇది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నెగిటివ్లో కూరుకుపోయాం. ఏంటి ఎవడన్నా వస్తే మంచి మాటలు చెడ్డ మాటలు మాట్లాడటం, ఆడు మంచోడు కాదు ఈడు మంచోడు కాదు అనే దానికోసం పడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికిప్పుడు మన నోరుని కంట్రోల్ చేసుకోవాలన్నా చేసుకోలేము. మీకు పొద్దున్న ఇందాక కూడా పిల్లలు భార్య మాట్లాడకపోతే ఏంటనేదంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికి కూడా భార్యలు సహకరించలేదు నేను అట్లా సహకరించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో పిల్లలు ఇక్కడ ఒక అతను అన్నాడు 11 గంటల దాకా నేను పడుకుంటలేదు అన్నాడు గురువుగారితో. 11 గంటలు కాదు 12 వరకు కూడా టీవీ పెట్టుకుని ఆయన డిస్టర్బ్ చేసి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆయన సహకరించకపోతే ఏమి చేయలేడు. గురువుగారి మాట మీద ఫాలో అవుదాం ఇక్కడి నుంచి మనం అందరం కూడా. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారు చాలా చాలా కృతజ్ఞతలు.
గురువు గారు కూడా మనకి విశ్వమణి బాబు గారు అనే ఆయన దొరకడం చాలా అదృష్టం మనకి. ఇవాటకు కూడా చిన్నపిల్లోడు మనస్తత్వం అయింది. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా ఎవరు ఫోన్ చేసినా ఆ టయానికి ఎత్తకపోయినా మళ్ళీ ఎత్తి సమాధానం చెప్పడం అంటే సామాన్యం కాదు. ఇవాళ 800 900 వీడియోలు చేసి ఆయన బాగా రిచ్ అయిపోయారు, బాగా పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళందరికీ క్లాసు అందించాలనే విధానంతో అందరికి అందుబాటులో ఉన్నందుకు మీకు మరీ కృతజ్ఞతలు సార్. నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలు పూజ్యులు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ లైట్లకు కృతజ్ఞతలు, ఫ్యాన్కి కృతజ్ఞతలు, ఏసీలకు కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వచ్చిన ధనవంతులకి, కోటేశ్వరులకి, ఐశ్వర్యవంతులకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మనందరి గురువు గారు అయిన విశ్వమణి బాబు గారికి శిరస్సు వంచి పాదాభివందనం. గురువు గారి భార్య గారికి కృతజ్ఞతలు. గురువు గారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేను ఈ సబ్జెక్టు సంవత్సరం కిందట చూశాను వీడియో యూట్యూబ్లో గురువు గారిది. చూసిన తర్వాత గురువుగారి మాటలో నా జీవితంలో రియల్గా అనిపించింది నాకు. ఆయన మాటలో నా ఆలోచనలు కూడా అలా ఉంటాయి. తర్వాత సంవత్సరం నుండి ఫాలో అవుతున్నాను వీడియోలు. నేను రీసెంట్గా నేను అనుకున్న బలమైన కోరిక నెరవేరింది. అది 4 సంవత్సరాల నుండి నా అమౌంట్ రావాలి సార్. అది 8,60,60,000. నేను 3 నెలల నుండి క్లాస్కి రావాలని అనుకున్నాను. నేను గురువు గారికి మీకు ఫోన్ చేశాను సార్, నాకు అమౌంట్ రావట్లేదు, ఎలాగైనా సరే కంపల్సరీ రావాలని అనుకున్నాను. నేను మార్చి 6వ తారీఖున నా ఫుల్ అమౌంట్ పట్టుకొచ్చి ఇచ్చారు. 8,60,60,000. నాకు ఫస్ట్ టైం అండి ఇది క్లాస్కి రావడం. మాట్లాడడం కూడా రాదు నాకు. ఇలాగా ఫస్ట్ టైం ఇంతమంది మాట్లాడడం. నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నేను బాగా సూపర్గా ఉంది క్లాస్ అయితే. ఇక్కడ భోజనాలకి, లైట్లకి, కుర్చీలకి అన్నింటికి నా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటీశ్వరులకి కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. వాళ్ళ భార్యకి కృతజ్ఞతలు. నేను 2024 నుండి చూస్తాను క్లాసులు, ఈ వీడియోలు. కానీ క్లాస్ అయితే 4వ క్లాస్ ఇది. నేను కొన్ని నాకు మిరాకిల్ జరిగినాయి. అప్పుడప్పుడు మళ్ళీ నెగిటివ్ ఇవన్నీ వస్తున్నాయి. గురువుగారు మీరు నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకైతే బాగా జరుగుతున్నాయి, కానీ నేను ఇంకా ఫాస్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను గురువుగారు. ఇక్కడికి వచ్చిన లైట్లకి, కుర్చీలకి, ఫుడ్కి, అన్నిటికీ వేరే లేదు. నిన్నే అసలు నాకు డబ్బులు లేవు. ఖచ్చితంగా నేను ఆయన వీడియోలు చూసి ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చినాను. డబ్బులు లేవు, కానీ ఏం చేయాలని ఆలోచన. ఖచ్చితంగా అయితే పోవాలా, ఎట్లా అయినా పోవాలా క్లాస్కి. డబ్బులు లేవు, వేరే వాళ్ళని అడిగితే తీసుకొని పోతారని. లేట్ కూడా లేదు. దాంట్లో 786 వచ్చింది గురుగారు. అదృష్టం వచ్చింది. అది కాదు, శుక్రవారం నాడే డబ్బులు ఇచ్చినారు నాకు అదృష్టం వచ్చింది అనుకున్నాను. అందుకు వీటికి అదే పనిగా వచ్చినాను గురుగారు. ఈ క్లాస్ బాగుంది. నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. నా కొడుకు బ్యాంకు కోచింగ్ పోతున్నాడు గురుగారు. ఎగ్జామ్ రాసినాడు, అది జాబ్ రావాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కావాలి గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు.